నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి టాప్ స్టోరీ. నా నియోజకవర్గం మున్గోడు నియోజకవర్గంలో మాత్రం నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను నడవలేను. నాకు ఈ పదవి ఉన్నా లేకున్నా పదవి ముఖ్యం కాదు. నాకు ప్రజల ఆరోగ్యం ముఖ్యం, ప్రజల ప్రాణాలు ముఖ్యం. కాంగ్రెస్ పాలిటిక్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. మనం ఇంతకుముందు కూడా చాలా సార్లు చెప్పుకున్నాం. ప్రతిపక్ష పాత్ర కూడా వాళ్లే పోషిస్తారు. ప్రభుత్వంలో ఉన్నా సరే అదే ప్రభుత్వంపై, అదే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడగలరు. వాళ్ల గోతులు వాళ్లే తవ్వుకుంటారు, వాళ్లను వాళ్లే తిట్టుకుంటారు. సింపుల్ గా చెప్పాలంటే ప్రతిపక్షాలకు కూడా అస్త్రాలు అందిస్తారు. అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు. దానికి ఎగ్జాంపుల్ గా ఇంతకుముందు కొన్ని స్టోరీలు చెప్పుకున్నాం. ఇప్పుడు మునుగోడులో జరుగుతున్న రాద్ధాంతం గురించి, మద్యానికి వ్యతిరేకంగా అక్కడ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోరాడుతున్న తీరు గురించి ఇవాళ టాప్ స్టోరీలో మాట్లాడుకుందాం. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలుసు కదా. మద్యం టెండర్ల సమయంలో వ్యాపారులకు ఆయన ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు. అడ్డగోలుగా వ్యాపారం చేస్తాం, ఎక్కడ పడితే అక్కడ మద్యం అమ్ముతామంటే కుదరదు, అన్ని ఆలోచించి టెండర్లలో పాల్గొనండి అని అప్పట్లో గట్టిగానే హెచ్చరించారు. దానికి కంటిన్యూషన్ గా మధ్యాహ్నం 1 గంటలోపు వైన్ షాపులు తెరవకూడదు, సాయంత్రం 6 లోపు పర్మిట్ రూములు ఓపెన్ చేయొద్దు, పర్మిట్ రూముల్లో తప్ప ఇంకెక్కడా తాగకూడదు అని రాష్ట్రంలో ఎక్కడా లేని కండిషన్స్ పెట్టారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. టెండర్ లేచి వైన్ షాప్ వాళ్ళకి ఏం చెప్తున్నామంటే, మీరు టెండర్ లేదలుచుకుంటే వైన్ షాప్ల పక్కన పర్మిట్ రూమ్ అని ఉంటుంది. అది మా డే టైంలో తాగుతుర్రు. అక్కడికి వచ్చి అక్కడ అందరి చుట్టుపక్కల ప్రాంతంలో అందరికీ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. అక్కడ పర్మిట్ రూమ్ అనేది ఉండదు. మా మున్గోడులో మేము నడవలేము అని చెప్పినాం. అలౌ చేయను. నేను ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు ప్రజల ప్రాణాలు, ప్రజల ఆరోగ్యమే నాకు ఇంపడి తప్పితే ప్రజల జీవితాలతో ఆడుకునే ఎవరు ఏ పని చేసినా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు, ఆయన ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అనే దానిపై అప్పట్లో హాట్ డిస్కషన్ కూడా నడిచింది. కానీ మునుగోడులో మద్యం నియంత్రణపై మాత్రం చాలా సీరియస్ గా ఉన్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఎక్కడా తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీసే వ్యాపారం ఎందుకంటూ డైరెక్ట్ గా మద్యం షాప్ ఓనర్లకే హితబోధ చేశారు. జనాలకు మద్యం తాగించాలంటే ముందొక పని చేయండి, రోజంతా మీరు తాగండి, ఆ తర్వాత ప్రజల వద్దకు వెళ్ళి తాగమని చెప్పండి, అప్పుడు వ్యాపారం చేసుకోవచ్చంటూ చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాటలను మహిళలు, చదువుకున్న మేధావులు, సామాజికవేత్తలు అభినందిస్తున్నారు. 2023లో గెలిచిన తర్వాత మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాప్లే ఉండకూడదంటూ హుకుం జారీ చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అక్కడితో ఆగకుండా కొత్త మద్యం పాలసీ రాగానే మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాపులు దక్కించుకునే వారికి పలు సూచనలు చేశారు. ఆ సూచనల ప్రకారం మధ్యాహ్నం 1 గంటకు మాత్రమే వైన్ షాపులు తెరవాలి, సాయంత్రం 6 గంటల తరువాతే పర్మిట్ రూమ్లను ఓపెన్ చేయాలి. ఎమ్మెల్యే ఆదేశాలతో ఇప్పటి వరకు ఆ టైమింగ్సే కంటిన్యూ అవుతున్నాయి. ఇటీవల కొందరు మద్యం షాపుల యజమానులు సమయ పాలనలో కొద్దిగా మార్పులు తీసుకురావాలని కోరినా ఆయన మాత్రం ససేమిరా అనేశారు. ఈ టైమింగ్స్ లో ఎలాంటి మార్పు ఉండదని తేల్చి చెప్పేశారు. ఊరు బయట ఉండాల్సిన వైన్ షాప్ ఊరు సెంటర్లో ఉంటుంది. బెల్ షాప్లోకి అమ్మొద్దంటే మళ్ళీ దొంగసాటుగా బెల్ షాప్లో అమ్ముతున్నారు. అది అమ్మొద్దని చెప్తున్నా. అయితే దీనిపైనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రభుత్వానికి మధ్య ఫుల్ ఫైట్ నడుస్తోంది. నేను చెప్పిన టైం కంటే ముందే వైన్స్ ఎలా తెరుస్తారో చూస్తా అని రాజగోపాల్ రెడ్డి, ఎలా తెరవరో మేము చూస్తామని ఎక్సైజ్ అధికారులు సై అంటే సై అని సవాల్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో తెరిచి ఉన్న వైన్ షాపులను మూయించారు కోమటిరెడ్డి అనుచరులు. దీంతో వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యారు ఎక్సైజ్ అధికారులు. అంతా మీ ఇష్టమా, షాపులు తెరవాల్సిందే, వ్యాపారం జరగాల్సిందే అని కానిస్టేబుళ్లను కాపలా పెట్టి మరీ వైన్ షాపులను తెరిపించారు. మీకేం భయం లేదు, మేమున్నాం అని ఇటు మద్యం ప్రియులకు, అటు మద్యం వ్యాపారులకు భరోసా ఇచ్చేలా వాటి ముందే కొంతమంది సిబ్బందిని రక్షణగా నిలబెట్టారు. మీరు మందలుగా సిబ్బందిని నిలబెట్టినా మమ్మల్ని కాదని లిక్కర్ షాప్ తెరిస్తే ఆ తర్వాత పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులు. వైన్ షాప్ ఓనర్లను బహిరంగంగానే బెదిరించారు. వీళ్ళు ఈ రోజుంటారు, రేపుంటారు, మరి ఆ తర్వాత మీకెప్పుడు రక్షణ కల్పిస్తారు? మేమైతే లోకల్, ఇక్కడే ఉంటాం, మమ్మల్ని కాదని తెరవాలని చూస్తే అని గట్టిగానే ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. అదేదో సామెత చెప్పినట్లు తాగమంటే ఎమ్మెల్యే కోపం, తాగొద్దంటే ప్రభుత్వానికి కోపం, వీళ్ల మధ్యలో మేమెట్టా సచ్చేది అని తలలు బాదుకుంటున్నారు అక్కడి వ్యాపారులు. వైన్ షాప్ లొకేషన్స్ కూడా తప్పున్నాయి. టౌన్లో, సెంటర్లో, పబ్లిక్ ప్లేసెస్లో పెట్టిండ్రు. అది ఊరు బయట పెట్టాలి వైన్ షాప్. అసలు తప్పకుండా ఈ మునుగోడుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎక్సైజ్ పాలసీని సమీక్షించి
ఈ ప్రజల ఆరోగ్యం ఖరాబ్ చేసేది కాదు, ప్రజల ఆరోగ్యం మెరుగుపరిచే విధంగా మనం ఏ విధంగా ప్రభుత్వం పనిచేయాలనో ఆలోచన చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాను నేను తప్పకుండా.